ఎప్పుడు కెమెరా వెనక ఉండే మీరు సో ఈరోజు కెమెరా ముంగటికి వచ్చారు. సో ఎలా అనిపిస్తుంది? అంటే యాక్చువల్గా అంటే మాకు కెమెరా ముందుకు కూడా అప్పుడప్పుడు రావాలనిపిస్తుంది. కానీ చాలా మంది కెమెరామెన్ ఏంటంటే చాలా సిగ్గుపడుతుంటారు అనమాట. అంటే కెమెరా వెనకలే ఉండి ఇంట్రోవర్ట్స్ లాగా అనమాట. ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కెమెరా వెనకలే ఆ కన్నీళ్ళు తుడిచేసుకుంటారు. లైట్ ముందు రాలంటే లైట్ని ఫేస్ చేయలేరు. అంటే అందరికీ ఏమవుతుందంటే లైట్ ఫేస్ చేస్తే ఒక సెలబ్రిటీ అనుకుంటారు కదా మామూలుగా అందరూ. లైట్ ఆ పెళ్ళిలో కావచ్చు, ఈవెంట్స్లో కావచ్చు, వాళ్ళందరికీ తీసి ఏమైపోతుందంటే వాళ్ళకి బాగా వచ్చినాయా లేదా అని ఆ టెన్షన్ అనమాట. అంతా నీట్గా వచ్చిందా, బాగా వచ్చిందా, ఎప్పుడు కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు. దానివల్ల ఏమైపోతుందంటే ఈ పక్క ఎంత సఫర్ అవుతుందో ఎవరికి అర్థం కాదనమాట. ఆ ఫేసెస్ మీద స్మైల్స్ని మేము క్యాప్చర్ చేయడానికి ఎంత తపన పడుతూ ఉంటాము అనేది ఆ వెనకలు ఉండే మాకు తెలుస్తుంది. కానీ మేము కూడా బయట రావాలనిపిస్తూ ఉండేది ఎప్పుడు. కానీ చాలా తక్కువ టైం ఉంటుంది మాకు, చాలా తక్కువ టైం. మా మీద లైట్ పడాలంటే చాలా తక్కువ టైం ఉంటుంది. కానీ చెక్ చేసేటప్పుడు మేము ఆ టైం కొంచెం కవర్ చేస్తూ ఉంటాం మేము. సో కెమెరామ్యాన్ సంతోషపడ్డ రోజు అంటూ ఉంటుంది అన్న లైఫ్లో? మంచి ఫోటో వచ్చిందంటే ఆ రోజు ఖచ్చితంగా మేము సంతోషపడతాం. అదొకటి కావచ్చు, రెండు కావచ్చు, సంతోషపడతాం. మంచి ఫోటో వచ్చిందంటే చాలు. కొన్ని వేల క్లిక్స్ చేస్తాం ఒక వెడ్డింగ్కి వెళ్ళామంటే, అన్నీ మాకు సంతోషాన్ని ఇస్తాయని చెప్పలేము. కానీ ఏదన్నా ఒక మంచి ఫోటో, అది యాక్చువల్గా అంటే అది పెళ్లి కొడుకుది కాకపోవచ్చు, పెళ్లి కూతురు కావచ్చు, అక్కడ ఎక్కడైనా ఈవెంట్లో జరిగే చిన్న పిల్లల్ని తీసినా కూడా సంతోషం అనిపిస్తుంది. ఒక చిన్న కుర్రాడు ఏదైనా మంచి క్యాండిడేట్ మూమెంట్ ఉంటుంది కదా, లేదంటే ఎవరైనా మంచి డిస్కస్ చేస్తుంటారు చిన్న పిల్లలు కావచ్చు, లేదంటే ఏదైనా కొంచెం అంటే మనసుకు అత్తుకునే విధంగా ఏదైనా ఒక మంచి ఫోటో వచ్చిందంటే ఆ రోజు చాలా సంతోషంగా ఉంటాం. దానికి డబ్బుతో సంబంధం లేదు. ఓకే, సో అసలు ఫస్ట్ అడుగుతున్నా, అసలు కెమెరా అంటే ఏంటిది? కెమెరా అంటే ఒక ఫ్రీజ్ చేసే, ఒక మూమెంట్ని ఫ్రీజ్ చేసే ఎక్విప్మెంట్. ఇప్పుడైతే ప్రజెంట్ జనరేషన్లో అంటే మీరు ఇప్పుడు ఒక ఫోటో ఇప్పుడు క్లిక్ చేసినాం అనుకోండి, మీరు 100 సంవత్సరాల తర్వాత మీరు ఇట్లనే ఉంటారు ఆ ఫోటోలో, దానికి ఇంకా చేంజెస్ ఏమి ఉండవు. అలాంటి ఒక మిషన్ అంటే ఒక మెమోరీస్ని, మీ మెమోరీస్ని మంచిగా ఒక ప్యాక్ చేసి, ఒక బౌండెడ్ చేసి మేము మీ లైఫ్ టైం అంటే మీ తరతరాలకి ఇచ్చేస్తాం మా ఎక్విప్మెంట్ యూస్ చేసి, అదే కెమెరా. సో కెమెరా మ్యాన్ సో తెర వెనకలానే ఉంటాడు, తెర ముంగడికి రావాలని చెప్పి కూడా అప్పుడప్పుడు ఆశపడుతుంటాడు. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అలా వస్తుంటారు, కొన్ని సిచ్యువేషన్స్ అలా రారు. సో కెమెరాకి ప్రజెంట్ జనరేషన్లో అలాగే కెమెరామ్యాన్స్కి వాల్యూ ఉందంటారా లేదంటారా? యాక్చువల్గా అంటే కెమెరామ్యాన్ అని కాదు కానీ ఒక ఫోటోగ్రఫీకి అయితే వండర్ఫుల్ ఫ్యూచర్ అయితే ఉంది. అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్యూచర్ మొత్తం అంతా కూడా ఫోటోగ్రఫీ. ఎందుకంటే ఫోటోగ్రఫీకి రీప్లేస్మెంట్ ఏది లేదు. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు అనంతపూర్ నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చిన, ట్రైన్లో రావచ్చు, దానికి రిప్లేస్మెంట్ బస్సులో రావచ్చు, లేదంటే కార్లో రావచ్చు. ఇలా ఏ విధంగానే నేను ఇక్కడ చేరుకోవచ్చు. నేను ఇక్కడ గమ్యస్థానానికి రావాలంటే ఇలా. ఫోటోకి రిప్లేస్మెంట్ అనేది ఏది లేదు, అంటే ఏ దాంట్లో కూడా లేదు. ఒక ఫోటో తీసి మేము మీకు ఒక హార్డ్ కాపీ ఏదైనా ఇస్తాం అనుకోండి కదా, దానికి రిప్లేస్మెంట్ ఉంటుంది. కానీ ఒక ఫోటో దాన్ని క్లిక్ చేసిన తర్వాత దానికి ఇంకో రిప్లేస్మెంట్ లేదు. కాబట్టి దానికి ఎప్పుడు కూడా ఫ్యూచర్ అయితే బ్రహ్మాండంగానే ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే కెమెరా మ్యాన్స్ దాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం లేదు. దాని అంటే ఈ ముందర మంచి ఫ్యూచర్ ఎదురు చూస్తుంది మీకోసం అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ ఇప్పుడు ఏమైతే మనకి ఇది చాలా అనుకుంటున్నారో, జస్ట్ ఇప్పుడు కొంచెం వచ్చే అమౌంట్ గురించి ఆలోచిస్తున్నారో, అంటే ఏదైనా కావచ్చు, దీనివల్ల కొంచెం ముందరికి వీళ్ళు ఇబ్బంది పడతారు తప్ప ఫోటోగ్రఫీ ఏమి ఇబ్బంది పడదు. అదే వాళ్ళ ఆలోచించుకోవాలి. ఫోటోగ్రాఫర్స్ ఎవరైతే ఇవే కొంచెం తక్కువ రేటు తీయడం కానీ, లేదంటే క్వాలిటీ లెస్గా ఫొటోస్ ఇవ్వడం కానీ, కస్టమర్స్ సరిగా రిసీవ్ చేసుకోకపోవడం కానీ, చాలా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల వీళ్ళకి ఇబ్బంది. దీనివల్ల ఏమైపోతుందంటే ఫోటోగ్రాఫర్స్ అందరూ ఇదే విధంగా ఉంటారా అనేది అలా అభిప్రాయం అందరికీ వచ్చేస్తుంది అనమాట. ఫోటోగ్రఫీ అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. సో బ్రహ్మాండంగా ఉందంటారు. సో ఫోటోగ్రఫీస్ అంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో వెడ్డింగ్ కానీ, సో క్యాండిడేట్ కానీ, సో ఇలా కొన్ని డిఫరెన్స్ ఉంటాయి. సో అందులో మీరు వెళ్ళినప్పుడు కూడా చాలానే ఫొటోస్ తీసుకుంటారు. అంటే వెడ్డింగ్కి డిఫరెంట్ ఉంటుంది, సో క్యాండిడేట్ ఫోటోగ్రఫీ డిఫరెంట్ ఉంటుంది. సో అందులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారు ఎప్పుడైనా? ఎస్పెషలీ అంటే ఫోటోలు తీసేటప్పుడు ప్రతి ఒక్కటి మేము ఛాలెంజింగ్గా తీసుకుంటాం. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు ఒక కొత్త వ్యక్తితో మనము కలుస్తూ ఉంటాం ఫోటోగ్రఫీలో. అంటే ఒక పెళ్ళికొడుకు కావచ్చు, లేదంటే ఒక మోడల్ కావచ్చు, లేదంటే ఒక ప్రోడక్ట్ కావచ్చు, డిఫరెంట్ లైట్స్తో యూజ్ చేయాలా, అందరితో మనం కలిసి అక్కడ పని చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరితో మనము ఎటువంటి ఈగో లేకుండా కూడా మనం ప్రవర్తించుకోవాలా. ప్రతి ఒక్కటి ఛాలెంజింగ్. అంటే ఒక చిన్న లైట్ పని చేయకపోయినా కూడా ఆ రోజు మేము ప్రాబ్లం ఫేస్ చేస్తాం. అంటే ప్రతిరోజు ఉంటుంది ప్రాబ్లము. కానీ ఓవరాల్గా మనం ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ఎంత సాటిస్ఫాక్షన్గా వెళ్తున్నాం అనేది మనకు తెలియాలి. క్లయింట్కి మనం ఏది ఇచ్చినా ఫోటోగ్రాఫర్ బెస్ట్గా ఇస్తాడని చెప్పేసి అంటే మంచిగానే తీస్తుంటాం, కానీ మనకి సాటిస్ఫై అయి ఉండాలి. మనం ఎలా తీసాం మన ఫొటోస్, ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్ని మనము ఇవన్నీ కంట్రోల్ చేసుకొని
పెళ్లి కొడుకు రకరకాలుగా ఉంటారు, ఒక్కొక్కరు బ్లాక్గా ఉంటారు, కొంతమంది వైట్ ఉంటారు, కొంతమంది మీడియం రేంజ్ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం మంచిగా అందంగా చూపించాలా. అలా మోడల్స్ కూడా అంతే. మోడల్స్ అంటే మన చేతుల్లో ఉంటుంది, మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ప్రోడక్ట్స్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి, కొన్ని కొన్ని మామూలుగా డిఫరెంట్గా ఉంటాయి, రిఫ్లెక్షన్ వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా దాని అన్నింటినీ మనం బేర్ చేసుకొని తీయాలా. ప్రతి ఒక్క చోట ప్రాబ్లం అయితే ఉంటుంది ఫోటోగ్రాఫర్కి. ఎస్పెషల్లీ ఇప్పుడు అందరూ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కాబట్టి వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో ఇంకా నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే నా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కూడా అన్నీ అంటే అవన్నీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లాగా అనిపిస్తాయి, కానీ ఫోటోగ్రాఫర్కి అవన్నీ కూడా మనసుకి చాలా బాధ కలిగించే విషయాలే. అంటే ఎందుకంటే మేము అనుభవిస్తున్నాం కాబట్టి. బయట చూసే వాళ్ళకి ఇవి మామూలు పెన్ డ్రైవ్ కోసం బాధపడుతున్నాడు, ఇది మెమరీ కార్డు కోసం ఇంత అవసరమా, నెగిటివ్ కామెంట్స్ కూడా నేను చాలా ఫేస్ చేశాను. మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే కూడా పెన్ డ్రైవ్ కోసం మీరు ఒక వీడియో పెట్టారు. ఇలా అంటే ప్రతి ఒక్క అంటే లైట్ అనిపిస్తుంది పక్కన వాళ్ళకి, కానీ అది మేము ఫేస్ చేస్తాం కాబట్టి మాకు ఇది కనిపిస్తుంది. ప్రతి ఒక్క పెన్ డ్రైవ్ తో సగా కెమెరామాన్ పడే కష్టాలు, ఫోటోగ్రఫీ పడే కష్టాలు మీ ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రతి ఒక్క జనాలకి పరిచయం చేస్తున్నారు. సో ఇంకోటన్నా ఆ ఫొటోస్ మంచిగా తీశారు, సో అంతా అయిపోయింది. సో ఇంటికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత చిప్ మిస్సింగ్ కానీ లేకపోతే చిప్స్లో ఉన్న ఫోటోగ్రఫీ మొత్తం కరెక్ట్ అయినా కానీ ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా మీరు? ఒకసారి నేను మదనపల్లికి వెళ్ళిన వెడ్డింగ్, యాక్చువల్గా బ్రాహ్మిన్స్ వెడ్డింగ్. 2 కెమెరామెన్స్తో వెళ్ళాము, మంచిగా తీసాం ఫొటోస్ అన్నీ కూడా. మేము ఇంకా అప్పుడు కొత్తగా ఫోటోగ్రఫీలోకి వచ్చినాము, ఒక 2-3 years అయింది అనమాట ఎక్స్పీరియన్స్. మంచిగా తీసిన ఫొటోస్ అన్నీ ఓకే, ఓవరాల్గా బాగున్నాయని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కాపీ చేస్తే మొత్తం కార్డ్ అంతా కరెక్ట్ అయిపోయింది. దాంట్లో ఫొటోస్ అన్నీ కూడా కాపీ కాలేదన్నమాట. ఇట్లా చెమటలు గారిపోయినాయి, మొత్తం అంతా బాడీ అంతా చల్లగా అయిపోయింది, మొత్తం ఏం చేయాలో అర్థం కాలేదు. అంటే ఇంక అది చాలా హారబుల్ సిచ్యువేషన్. ఎందుకంటే కెమెరా అదే ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఫోటోకి రిప్లేస్మెంట్ చేయలేము, మరి మనం మళ్ళీ అంత వెడ్డింగ్ చేయించలేము, అవన్నీ మన చేతుల్లో అయ్యే పని కాదు అసలుకి. నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఇంకా ఆ సీనియర్స్ని ఎలా అప్రోచ్ కావాలి, అసలు డేటా పోతే అసలు రికవర్ అవుతుందని కూడా తెలియదు అప్పుడు నాకు. కానీ కొంతమంది సీనియర్ సలహాస్తో దాన్ని తీసుకొని పోయి కార్డ్ రికవర్ చేసిన తర్వాత 90% రికవర్ అయినాయి. 100%లో దేవుని దయ వల్ల 10%లో ఏదో నాకు ఏవి పోయినా కూడా తెలియదు, ఏవి డిలీట్ అయినా కూడా తెలియదు, కానీ ఆ 90%లో నాకు కావాల్సిన ఫొటోస్ అన్నీ రికవర్ అయినాయి కాబట్టి నేను హ్యాపీ ఫీల్ అయినా. కానీ ఇట్లాంటివి చాలా బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఒక్కొక్కసారి ఏమైపోయిందంటే, నా ఫ్రెండ్ ఒకతను సూసైడ్ కూడా చేసుకున్నాడు ఫొటోస్ వెళ్ళిపోయి. ఒక ఫోటోగ్రాఫరు అది రికవర్ కాలేదు, వాళ్ళు ప్రెజర్ పెట్టేస్తున్నారు, ఫొటోస్ ఇస్తావా సస్తావా. వాడు ఇంకేం చేసుకోలేదు, అంటే సూసైడ్ అని చెప్పలేదు, కానీ యాక్చువల్గా సూసైడ్, చనిపోయాడు అబ్బాయి. అలా అంత ప్రెజర్ ఉంటుంది ఫోటోగ్రఫీలో, కానీ అది ఎవరికి తెలియదు. నువ్వు ఇస్తావా సస్తావా అంటే ఏం చేస్తాడు అబ్బాయి. కొంచెం మనసు మెత్తకుండే వాళ్ళు అయితే ఇంకా ఆటోమేటిక్గా చేయలేము. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ అది. కానీ ఫోటోనా అంటాం, ఒక ఫోటోనే కదా అనుకుంటాం, కానీ ఆ ఫోటో ద్వారా ఒక ప్రాణమే పోయిందంటే లెక్కేసుకోండి. ఒక ఫోటో ఒక ప్రాణంతో సమానం ఇంకా ఆటోమేటిక్గా. చాలా ఉన్నాయి ఇట్లా, పోలీస్ కేసులు అవుతూ ఉంటాయి డేటా మిస్సింగ్ అని చెప్పేసి. కొంతమంది రాజీ అవుతారు, ఓకే. ఇప్పుడు ఆ డేటా అనేది మనకి కనిపించదు, మెమరీ కార్డులో కావచ్చు, పెన్ డ్రైవ్లో కావచ్చు, హార్డ్ డిస్క్లో కావచ్చు. టెక్నికల్ ప్రాబ్లం ఏదైనా వచ్చి కొంచెం పవర్ అప్ అండ్ డౌన్ అయినా కూడా పోతాయి, హార్డ్ డిస్క్లో పోతాయి, హార్డ్ డిస్క్లో వెళ్ళిపోతాయి. కొంచెం ఏదన్నా మంచి సౌండ్ డీజే సిస్టమ్ దగ్గర పెట్టినా కూడా మెమరీ కార్డ్స్ వెళ్ళిపోతాయి, దాంట్లో ఉండే డేటా అనేది పోతాయి, అలా వెళ్ళిపోతాయి. ఏదైనా హీట్ ఎక్కువ ఉండే ప్లేసెస్లో పెట్టినా కూడా డేటా పోయే ఛాన్సెస్ ఉంటాయి, వీడియోస్ కానీ ఇవన్నీ కూడా. అలాంటప్పుడు రీప్లేస్ ఏం చేయలేము మనం. పోలీస్ కేసు పెడతారు, ఇష్యూస్ అయితే ఉంటాయి, కొన్ని రాజీ అవుతాయి, కొన్ని మనం ఏదన్నా మాట్లాడుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లా చాలా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ కోకోలలో. అంటే నేను చెప్పినది ఒక ఎక్స్పీరియన్సే, మా ఫ్రెండ్ అని చెప్పేసి. ఇలా చాలామంది ఫోటోగ్రాఫర్స్ సఫర్ అయినారు. కొంతమంది ఇవన్నీ బయటికి చెప్పుకోకూడదు, చాలా విషయాలు జరిగినాయి. అంటే షాపునే వాళ్ళు అగ్నికి ఆహుతి చేసుకొని ఏదో పవర్ సర్క్యూట్ పోయిందని చెప్పి ఇలా చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే అంత ప్రెజర్ ఉంటుంది, మళ్ళీ అంత లాస్. తీసిన ఒక చిప్ పోతే ఒక మనిషి ఫోటోగ్రఫీ అతని కెరీరే నాశనం అయిపోతుంది జస్ట్ ఆ ఫోటో ద్వారా. చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి. షాప్నే తగలబెట్టేసినారు, డేటా పోయింది, ఆ డేటా పోతే మీది పోయిందని చెప్పేసినారు. అంటే కెరీరే పోయింది కదా పాపం. అట్లా మీ దగ్గర కంప్లైంట్స్ ఏమైనా వచ్చినాయన్నా? అంటే మీకు యాజ్ ఏ ఇన్స్టాగ్రామర్గా కూడా మీరు ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్క వీడియోస్ పెడుతున్నారు, అందులో ఆ కామెంట్స్ కూడా వస్తుంటాయి, చాలా జరిగింది. అసలు చాలా మంది ఫోటోగ్రాఫర్స్ అంటే నాకు ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారనిపిస్తుంది అనమాట. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అంటే నా ఒక్క ప్రాబ్లమ్స్ కాదు, అవన్నీ అందరి ప్రాబ్లమ్సే. అంటే నేను ఇన్స్టాలో చెప్పేటి కూడా
కొంతమంది వాళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ని నేను నాకు కన్వర్ట్ చేసుకొని చెప్తా ఉంటాను. కొన్ని నాకు ఫేస్ ఏంటాయి, కొన్ని వాళ్ళ ప్రాబ్లమ్స్ని నేను ఓన్ చేసుకొని చెప్తా ఉంటాను అనమాట. చాలామంది అన్ని ప్రాబ్లమ్స్ నీకే వచ్చినాయి అంటారు కామెంట్స్లో. ఏందన్నా అన్ని ప్రాబ్లమ్స్ నీకే వచ్చినట్టున్నాయంటే అన్ని ప్రాబ్లమ్స్ కాదు, కొంతమంది వాళ్ళు చెప్పింటారు నాకు, అవి నేను నాకు ఓన్ చేసుకొని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చెప్తాను అనమాట వాళ్ళ ప్రాబ్లమ్ని. సో ఓకే, సో ఒక ప్రోగ్రామ్ మీరు మొత్తం తీశారు, తీసిన తర్వాత కూడా మీరు వెళ్ళిపోయారు అనమాట. సో ఆ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో తర్వాత కూడా మీరు ఆ ప్రోగ్రామ్ అయ్యే సిచ్యువేషన్లో కూడా మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఫుడ్ విషయంలో కానీ, మెయిన్గా ఫోటోగ్రాఫరే ఉంటాడు, అందరికన్నా ముందే లేదు మీరే, సో లాస్ట్ దాకా ఉండేది మీరే. సో కొన్ని సిచ్యువేషన్లో మీకు ఫుడ్ కూడా సరిగా దొరకదు. సో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా సందర్భాలు అసలుకి అంటే మార్నింగ్ నుంచి ఫోటోగ్రాఫరు స్టార్టింగ్ అది వాళ్ళు అది కావాల్సింది పిలిపిస్తారు, లేదంటే ముందు జాగ్రత్త పిలిపిస్తారు తెలియదు. కానీ కొంతమంది కస్టమర్స్ ఎవ్వరు రాకముందే వాళ్ళ బంధువులు కూడా వచ్చి ఉంటారు. ఫస్ట్ మేమే వెళ్తాం, అక్కడ చూస్తే ఏంది ఉండదు సిచ్యువేషన్, అసలు పెళ్లి జరుగుతుంది ఇంట్లో అన్నట్టుగా ఉంటుంది. ఫస్ట్ మేమే వచ్చి మేడం మనం వాకిలు తీస్తే వచ్చేసినారా అంటే వాళ్ళకి మేము వచ్చేసినామంటే ఏదో ధైర్యం వచ్చినట్టే అక్కడ కూర్చోండి అంతే. ఇంకా మొత్తం అప్పుడు దాకా డెకరేషన్ చేసే వాళ్ళు వస్తారు, అప్పుడు దాకా అందరూ వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిస్తే అప్పుడు పిలిచేది యాక్చువల్గా అది మా మీద ఎక్కువ ప్రేమ మళ్ళీ ఫోటోగ్రాఫర్స్ మీద ముందే పిలిచేస్తారు. సేమ్ అదే సిచ్యువేషన్ లాస్ట్ వరకు ఉంటుంది. లాస్ట్ వాళ్ళు ఫంక్షన్ హాల్ నుంచి కాలు బయట పెట్టే వరకు ఫోటో తీయాలి, అంటే విడుకోలు ఉంటుంది కదా అప్పగింతలు, ఆ లాస్ట్ ఫోటో వరకు మేము తీసి ఆ టైంలో యాక్చువల్గా అంటే మేము ఫోటో తీసేటప్పుడు అంతా కూడా ఫుడ్ గురించి ఎక్కడ ఆలోచించాం. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర ఈవెంట్ జరుగుతూనే ఉంటుంది, మేము ఫుడ్ దగ్గరికి వెళ్ళే సందర్భం ఏది ఉండదు. ఒకవేళ షిఫ్ట్ ప్రకారం ఇంకో ఫోటోగ్రాఫర్ని అక్కడ నిలబెట్టి మేము వెళ్ళడం అట్లా జరుగుతుంది తప్పించి అదే పనిగా మాకు ఇంకా ఫుడ్ తినాలా మాకు ఆకలి అయింది అనేది కూడా తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్స్. ఇంకా అంత ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెళ్ళి చూస్తే చాలా చోట్ల ఉండదు. వాడు మనసుకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ఇంత పని చేసినప్పుడు జస్ట్ అంతన్నా కొంచెం కడుపుకి అన్నం తింటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఇంకా సర్లే కొన్ని చోట్ల చాలామంది ఏమనుకుంటారు మీరు ఏమైనా అన్నం తినేకి వచ్చినారా ఫోటోగ్రాఫర్స్ ఇలాగే అంటారు. అంటే చాలామంది క్లయింట్స్ అంటారు, కానీ క్లయింట్స్ పక్కన బంధువులు ఎక్కువ మీరు అన్నం తినేకి వచ్చినారా ఫస్ట్ ఆ పని చూసుకోకండి. ఇలా చాలా చోట్ల అవమానాలు ఫేస్ చేసినాం. ఫస్ట్ అక్కడికి పోండి, అవసరమా కూర్చుంటాం అనుకో, కూర్చొని తింటాం అనుకో, విఐపీస్ వస్తున్నారు మీరు లేచేది అక్కడ వెళ్ళిపోండి, ఇలా ఫేస్ చేసినాము. ఇంకెన్నో అవమానాలు. ఆ ఫుడ్ దగ్గర అసలు వద్దులే, ఆ ఫుడ్డే వద్దనిపిస్తుంది మాకైతే. ఆ ఫుడ్ తినకపోయినా పర్లేదు, బయట పోయి ఇంకా హ్యాపీగా ఏదో టిఫిన్ చేసేస్తాం బండి మీద, ఏదైనా నైట్ టైం బస్ స్టాండ్లో ఉంటాయి మా ఊర్లో అయితే. ఆడ పోయి టిఫిన్ చేసినా మనస్ఫూర్తిగా చేయొచ్చు అనిపిస్తుంది, అక్కడంతా కంప్లీట్ చేసుకొని. అన్ని అవమానాలు ఉంటాయి. అంత అసలుకి ఆకలితో పని చేయాలన్నా కూడా కష్టమే, కానీ మేము ఆ నవ్వుతూనే చేయాలి. అది కూడా పని మాది స్పెషల్ అనమాట, నవ్వుతూనే చేయాలి ఆ పని కూడా. ఎక్కడ కూడా మేము డిస్టర్బ్ కాకూడదు, వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. సో మైండ్ మొత్తం ఫ్రీ ఉండాలంటారు. 24 hours ప్రోగ్రాంలో ఉన్నామంటే ఎటువంటి ఇంటి దగ్గర ఎన్ని ఉన్న ప్రాబ్లమ్స్ కూడా అవన్నీ కూడా ఆ ప్రోగ్రాంలోనే మేము సంతోషం ఎత్తుకుంటా ఉంటాం. ఆ ప్రోగ్రాంలోనే మేము ఆనందం అంతా దాంట్లోనే ఉంటుంది మాది. సో అన్న ఇంకోటి, ఆ ఫోటోగ్రఫీ అంటే ఈ మధ్యలో సో బాగా బడ్జెట్ తీసుకుంటున్నారు, ఫోటోగ్రఫీకి పైసలు పెట్టాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అని చెప్పి కూడా నడుస్తున్నాయి. అంటే అంతగానం అమౌంట్ వర్త్ ఉంటుంది అంతగానం? యాక్చువల్గా అంటే బడ్జెట్ ఎక్కువ అవుతుంది, చాలామంది ఎక్కువ తీసుకుంటున్నారు ఫోటోగ్రఫీలో డబ్బులు అనుకుంటారు. కానీ యాక్చువల్గా వెడ్డింగ్ ఫోటోగ్రఫీలోనే డబ్బు ఎక్కువ పెట్టేది. వెడ్డింగ్లో అన్నింటిలోనే ఖర్చు పెడతారు. ఫుడ్ విషయంలో పెడతారు, డెకరేషన్ విషయంలో పెడతారు, పెళ్లి బట్టల విషయంలో పెడతారు, అన్ని విషయాల్లో పెడతారు. ఫోటోగ్రఫీలో కూడా పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ అన్నింటినీ చూపించేది మేమే కదా. మీరు డెకరేషన్ ఎంత చేయించారు మా ఫోటోలో ఉంటుంది, మీరు ఏ ఫుడ్ ఐటమ్స్ పెట్టారు మా ఫొటోస్లో ఉంటుంది, మీరు ఏ పెళ్లి బట్టలు ఎంత కాస్ట్లీగా ఉన్నాయో విషయం కూడా ఇప్పుడు డీటెయిల్గా తెలుస్తుంది. ఇంతకుముందు అయితే కెమెరాస్ తెలిసేది కాదు, కానీ ఇప్పుడు ఎంత కాస్ట్లీగా మీరు డీటెయిల్గా తెలిసిపోతాను, అది మా ఫొటోస్లో ఉంటుంది. ఎంతమంది విఐపీస్ వచ్చినారు, ఎంత ఘనంగా జరిగింది ఫంక్షన్ అంతా అనేది కూడా మా ఫోటోగ్రఫీలో ఉంటుంది. మీరు అంత డీటెయిల్గా వర్క్ కావాలన్నప్పుడు దానికి వర్త్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనము రోడ్డు మీద ఒక ఛాయ్ తాతాం, అది 5 రూపాయలు ఉండొచ్చు, ఎందుకంటే వాడు బండి రోడ్డు మీద పెట్టేసి కాలువ మీద పెట్టేసి జస్ట్ పేపర్ కప్లో ఇచ్చేసి అలా ఇచ్చేస్తాడు, 5 రూపీస్ ఓకే వర్త్ అనుకుందాం. అదే టీనే కొంచెం మంచి క్వాలిటీతో మంచి అంబియన్స్లో స్పేషియస్గా ఒక 5 స్టార్ హోటల్లో పోయి తీసుకుంటే ఎందుకు 100 ఛార్జ్ చేస్తున్నారంటే, అదే ఛాయ్ అంటాం, అక్కడ ఛాయ్ అంటాం, ఇక్కడ ఛాయ్ అంటాం, పేరైతే సేమ్ ఉంది, కానీ అక్కడ మనకి ఇచ్చే ప్రెజెన్స్ వేరే ఉంటుంది, అట్మాస్ఫియర్ వేరే ఉంటుంది. మనకు అక్కడ కంఫర్ట్ కూర్చొని ఏసీ కింద కూర్చొని మనం అదే టీని సిప్ చేస్తున్నాం కదా, డిఫరెన్స్ ఉంటుంది కదా. సేమ్ అలాగే వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో తక్కువ బడ్జెట్ ఉంటాయి, మీడియం బడ్జెట్ ఉంటాయి, ఎక్కువ బడ్జెట్ ఉంటాయి. అంటే వాళ్ళ ప్రిఫరెన్స్ని బట్టి వాళ్ళు ఏ ఛాయ్ కావాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది. మీరు రోడ్డు మీద ఛాయ్ తాగాలంటే రోడ్డు మీద ఛాయ్ తాగొచ్చు,
లేదు మాకు 5 స్టార్ అంటే దాని తగ్గట్టుగానే ఉంటుంది. క్వాలిటీ లేకుండా ఉండదు కదా. 5 స్టార్ హోటల్ అన్నప్పుడు నాకు క్వాలిటీ ఉంటుంది, మంచి కప్లో ఇస్తారు, ఒక సర్వర్ వచ్చి పెట్టి వెళ్ళిపోతాడు, వాటర్ బాటిల్ కాంప్లిమెంటరీ పెడతాడు, ఇవన్నీ ఉంటాయి కదా. ఇలానే సేమ్ ఖచ్చితంగా 100% వర్త్. డబ్బులు పెట్టేది వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో 100% వర్త్. ఎవరు కూడా ఇప్పుడు ఈ కాలంలో డబ్బులు ఊరిని ఎవరు ఖర్చు పెట్టడం లేదు. ఎస్పెషల్లీ మా ఫోటోగ్రఫీకి వచ్చేసి 1,00,000 క్వశ్చన్స్ చేస్తారు. మీరు ఏవి ఇస్తున్నారు, ఏ కెమెరా వాడుతున్నారు, అన్ని డీటెయిల్గా అడిగే ఇస్తున్నారు. ఊరిని ఎవరు డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. కాబట్టి 100% వర్త్ అంటారు, పక్క వర్త్. ఇంకోటి మనీ మ్యాటర్స్. సో మనీ మేక్ సౌండ్ మోర్ అంటారు కదా. సో మనీ మ్యాటర్స్. సో ఆ సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అంటే అడ్వాన్స్ తీసుకున్న తర్వాత కూడా తర్వాత ఫొటోస్ అన్ని ఇచ్చిన తర్వాత మేము రిటర్న్ ఇస్తాము, మిగతా అమౌంట్ కూడా ఇస్తాము అని చెప్పి ఇవన్నీ సందర్భాలు ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారా? యాక్చువల్గా ఈ అడ్వాన్స్ విషయమే చాలాసార్లు పెద్ద ఇష్యూ అవుతాయి. ఎందుకంటే చాలా చోట్ల మనకి అన్ని చోట్ల కూడా బిల్ బుక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి మామూలుగా. మీరు ఈవెన్ ఒక టైలర్ షాప్కి వెళ్ళినా కూడా మీకు క్లాత్ శాంపుల్ తీసుకొని పిన్ చేసి బిల్ వేసి ఎంత అమౌంట్ అనేది చేసి కింద కూడా మ్యాటర్ క్లియర్గా ఇచ్చింటాడు. 6 monthsలో మీరు వాపస్ తీసుకోకపోతే మీ క్లాత్స్ దానికి మేము బాధ్యులు కాదని చెప్పేసి. ఇలా ఒక అడ్వాన్స్ సిస్టమ్ అనేది మా ఫోటోగ్రాఫర్స్లో లేదు. జస్ట్ ఏదో మీరు ఫోన్పే చేస్తే ఏదో ₹1,00,000 మాట్లాడనుకోండి, ఒక 5,000 అడ్వాన్స్ పెట్టింటే ఓకే అంటే ప్రోగ్రామ్ పోకుండా ఉంటుంది, దాని మైండ్తో ఓకే తింటాం. కానీ యాక్చువల్గా అట్లా చేయకూడదు. యాక్చువల్ పద్ధతి కరెక్ట్గా ఒక ఫార్మాట్. పెళ్ళిటప్పుడు ఎంత అడ్వాన్స్ ఇస్తాము, పెళ్ళి తర్వాత ఎంత క్లియర్ చేయాలా, డేటా ఇచ్చిన తర్వాత ఎంత క్లియర్ చేయాలా, మీరు ఈ డేటాని ఇంత టైం లోపల తీసుకోకపోతే మాకు సంబంధం లేదు అనేది చెప్పే ధైర్యము ఏ ఫోటోగ్రాఫర్కి లేదు. ఎందుకంటే కొన్ని ఒక 5 years నుంచి ఉండే వెడ్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పటికీ ఎప్పుడో డబ్బులు ఇచ్చింటారు, ఇంకంతే, అదే డబ్బులే, ఇంకా అదే అడ్వాన్సే. ఇంకా ఆ డేటాని నేను భద్రంగా ఎత్తిపెట్టింటాం. డేటా చాలా ప్రాబ్లం కదా. అసలు ప్రాబ్లం కాదు, నా మీద ఒక పెద్ద భారం ఉంటుంది. అది ఎప్పుడు మనకేమన్నా టోటల్గా ఇప్పుడు ఒక 5 years తర్వాత తీసుకున్నారు, ఒక 50,000 బ్యాలెన్స్ పెట్టింటారు అనుకోండి. ఆ 50,000కి నాకేమన్నా వడ్డీ వేసి ఇస్తారా వాళ్ళు? ఏమన్నా ఆ ఫొటోస్ ఇన్ని రోజులు నేను దాచిపెట్టిన దానికి వాళ్ళు నా దగ్గర భద్రంగా నాకేమైనా వడ్డీ వేసి ఇస్తారా? దానికేమైనా సపరేట్ ఛార్జ్ ఇస్తారా? ఏం ఇయ్యరు. నేను దాన్ని ఎందుకు అన్ని రోజులు నేను దాన్ని కాపలా కాయాలా? జస్ట్ వితిన్ ఇంత టైం అని పెట్టుకొని క్లియర్ చేసుకుంటే నాకు డేటా ఎంత ఇదవుతుంది కదా. ఇప్పుడు ఉండే వెడ్డింగ్స్ కూడా 100 GB వచ్చేస్తున్నాయి. ఇంతకుముందు అయితే అంత వచ్చేది కాదు. ఇప్పుడు హండ్రెడ్స్ టేబుల్ అయిపోతున్నాయి డేటాలన్నీ కూడా. ఎన్ని రోజులు మేము అలా సేవ్ చేసి పెట్టుకోవాలా? ఎప్పుడో వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసేటప్పుడు ఇంకా రారు సెలెక్ట్ చేసేయడానికి. ఇది కూడా పెద్ద ప్రాబ్లం, సెలెక్ట్ చేసేది కూడా. ఇలా అడ్వాన్స్ విషయంలోనే కాదు, ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క దగ్గర ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉన్నాం. అడ్వాన్స్ ఇస్తారా? 5,000 10,000 అనుకుంటే అడ్వాన్స్ ఇస్తారా? ఇంకా అంతే మర్చిపోయి ఉంటాము. ఈ ఫోటోగ్రాఫర్స్కి ఎప్పుడైతే టేకింగ్ వచ్చినారో వాళ్ళకి సరిగ్గా ఇయ్యము, వాళ్ళు సరిగ్గా డేటా ఇయ్యరు. అదే ఒకటి చైన్ సిస్టమ్ లాగా అనమాట. మళ్ళీ వీడియో ఎడిట్కి సరిగ్గా ఇయ్యము, లేట్ అవుతా ఉంటుంది అంటారు ప్రాసెస్ అంతా. ఎక్కడైతే డబ్బుల దగ్గరే మొత్తం అంతా, ఈ మనీ మ్యాటర్ దగ్గర మొత్తం లేట్ అయ్యే ప్రాసెస్ అంతా కూడా ఫోటోగ్రాఫర్స్ డేటా డెలివరీ లేట్గా చేస్తారు అనేది లాస్ట్ ట్యాగ్లైన్ వస్తుంది అనమాట. ఫోటోగ్రాఫర్స్ లేట్గా ఇస్తారు, ఎందుకంటే అడ్వాన్స్ ఇచ్చింటే కదా నువ్వు. ట్యాక్స్ కూడా ఎక్కువ వినిపిస్తుంటాయి. అదే ఈ ఫోటోగ్రాఫర్ ఎగ్జాక్ట్లీ కదా, అందరు తెలియదు. ఇప్పుడు 5,000 ఇచ్చి ₹1,00,000 ప్రోగ్రామ్ కి తొందరగా ఇవ్వాలంటే ఎట్లా జరుగుతుంది? నాకు ఇదంతా ప్రాసెస్ జరగలేదు కదా. నేను ఫోటోగ్రాఫర్కి ఇవ్వాలా, ఫోటోగ్రాఫర్ వీడియో ఎడిటర్కి ఇవ్వాలా, చేసి డెలివరీ చేయాలా, ఇంత ప్రాసెస్ ఉంది కదా. ప్రింటింగ్ చేయాలా, ఆల్బమ్ చేసి ఇస్తేనే ఇది నాకు వచ్చేది. ఇవన్నీ జరగాలంటే ఫస్ట్ అడ్వాన్స్ ఇవ్వాలి కదా నువ్వు. ఇంకెక్కడ మొత్తం లేట్ అయిపోయింది ప్రాసెస్ అంతా. అంటే అలాంటి సందర్భాలలో అన్న, ఇప్పుడు నువ్వు మీరే ఎగ్జాంపుల్ చెప్పారు 5 years నుంచి డేటా మీ దగ్గర ఉందని చెప్పి. సో అదే 5-6 years తర్వాత మళ్ళీ వాళ్ళు అదే అమౌంట్ ఏదైతే ఫస్ట్ ఉంది అదే అమౌంట్ తీసుకొచ్చి మళ్ళీ మీకు ఇస్తారు అంతే. సో ఆ సందర్భంలో మీకు ఎప్పుడైనా డేటా పోయిందా? అలా పోయింది, డేటా కూడా పోయినాయి. ఎందుకంటే 5 years అంటే పెద్ద టైం. అది చాలా, వాళ్ళ పిల్లలు పెద్దగా అయిపోయింటారు, పెళ్ళైన వాళ్ళ పిల్లలు పెద్దగా అయిపోయింటారు. అంత టైంలో ఆ డేటా అనేది ఇప్పుడు పవర్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, అప్పుడు డేటా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఒక పెళ్లిది తీసిన వెంటనే 2-3 చోట్ల సేవ్ చేస్తాం మేము యాక్చువల్గా. అంటే ఒక హార్డ్ డిస్క్లో, కంప్యూటర్లో ఏదో సేవ్ చేసింటాం. ఇంకా లేట్ అయిపోతే ఏం చేస్తామంటే అన్ని చోట్ల కాపీ చేయము, ఒక దగ్గరే కాపీ చేసి ఉంటాం. ఎందుకంటే ఇంకా వేరే వెడ్డింగ్స్ వస్తూనే ఉంటాయి మాకు, వేరే ప్రోగ్రామ్స్ కాపీ చేయాలన్నప్పుడు దీన్ని ఆటోమేటిక్ తగ్గించుకుంటూ వస్తాం. స్పేస్ ఆటోమేటిక్ ఏమైపోతుంది, అది ఒక దగ్గరే ఉంటుంది. ఇంకా అదొకటి పోయిందంటే పోయినట్టే. ఇంకా అంతే, మనం ఏం చేయలేం కదా. అప్పుడే కావాలంటారు వాళ్ళు. ఇంకా ఆ టైంలోనే వచ్చి మాకు డేటా కావాలని విసిగిస్తారు. అట్లాంటి టైంలోనే అదే పదంగా జరుగుతాయి. లేదు తెలియదు, ఎప్పుడైతే పోయింటాయో అప్పుడే వస్తారు. నేను తీసుకోవాలని వచ్చినాను, నాకు ఇచ్చేసి డేటా ఇచ్చేసి అంటారు. ఎక్కడుంది డేటా?
పోయింది. సో పోలీస్ కేసులు కూడా అవుతూ ఉంటాయి కదా? పోలీస్ కేసుల వరకు పోయినాము, రాజీలు చేసినాం, కొన్ని ఫేజెస్లో చెప్పినట్టు ఇంతకుముందు చేసినట్టుగా సూసైడ్ ట్రయల్ చేసినాడు, చాలా మంది జరిగినాయి, ఇట్లాంటి ఇష్యూస్ జరిగినాయి. సెటిల్మెంట్ చేసినాం, లేదంటే వాళ్ళు కొంతమంది కంఫర్ట్గా ఉంటే మేము డబ్బులు ఇవ్వడము, లేదు ఇంకా మా వర్కౌట్ కావాలంటే మేము ఏదో ఇంకో ప్రోగ్రామ్ ఫ్రీగా చేసి ఇవ్వడము. అంటే ఫోటోగ్రాఫర్కి అన్న అమౌంట్ అడ్వాన్స్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న టాపిక్ ఇది అడ్వాన్స్ ఇస్తారు కదా, సో ఇచ్చిన తర్వాత కూడా ఫొటోస్ తీసుకున్నారా, మీ ఫోటోలు బాగాలేవని చెప్పి మిగతా పైసలు మేము మీద మా ఫోటోలు మాకి అన్న సందర్భాలు జరిగినాయి అట్లాంటివి. ఎందుకంటే అసలు అడ్వాన్స్ ఇవ్వకుండా ఫస్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోయింటాం, నమ్మకం మీద వెళ్ళిపోతాం, తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటారు కదా, నమ్మకం మీద ఫోటోగ్రఫీ చేస్తాము అన్న, పెంట్రోల్ వేసి ఇమ్మంటే పెంట్రోల్ ఇచ్చేస్తాము, అన్నీ చూసుకుంటారు, ఏం ఫోటోలు బాగాలేవు అని చెప్పేసి ఇంకా డబ్బుల విషయం అడిగితేనే బాగాలేవు అని చెప్తారు. డబ్బుల విషయం అడిగి వెంటనే ఫొటోస్ అన్నీ బాగాలేవన్నా, ఏం బాగాలేవన్నా ఫొటోస్, ఎందుకంటే ఇంకా డబ్బులు ఇవ్వలేదు, ముందే అడ్వాన్స్ ఇప్పించుకోలేదు మనము నమ్మకంతో. ఫొటోస్ బాగాలేవంటే వాళ్ళు కొంచెం మేము డౌన్ అయిపోతాం కదా ఆటోమేటిక్గా, ఎందుకు బాగాలేదన్నారని చెప్పేసి. అదే మాకు అర్థం కాదనమాట, ఫొటోస్ బాగాలేవంటే మేము ఏం థింక్ చేస్తామంటే ఏం సరిగ్గా లైటింగ్ పెట్టుకోలేదా, మేమేమో టెక్నికల్గా ఇబ్బంది పడినామా, మేము అట్లా ఆలోచిస్తాం, ఈ డబ్బుల విషయం ఆలోచించాం, ఎందుకంటే నమ్మకం ఉంటుంది కదా. ఎందుకంటే ఫోటోగ్రాఫర్కి క్లయింట్కి చాలా రిలేషన్ అనేది చాలా ఉంటుంది, ఎందుకంటే నెక్స్ట్ ఈవెంట్ వస్తుంది, వాళ్ళ నుంచి కంటిన్యూ ఈవెంట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మేము రిలేషన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం. డబ్బులు కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా రిలేషన్ అనేది మాకు కావాలనుకుంటాం కాబట్టి ఈ సందర్భంలో మమ్మల్ని చాలా ఇది ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ లాగా అనమాట. లాస్ట్లో ఒక ఫోటో బాగలేదు అంటే అమౌంట్ తగ్గించుకుంటామనో, లేదంటే డబ్బులు ఈకపోయినా పర్లేదు అని అనుకుంటారేమో తెలియదు, కానీ ఆ బాధ మాకు తెలుస్తుంది. ఒక ఫోటో బాగాలేదు అంటే మాకు ఒక తిట్టులాగా భావిస్తాం మేము. ఇప్పుడు ఎవరైనా ఎగ్జాంపుల్కి మన అమ్మనో మన నాన్న తిడితే ఎంత బాధపడతామో అట్లా నా ఫోటో బాగాలంటే నేను ఎంత బాధపడతాను. నేను మీ అమ్మ అంటారు కొంతమంది, అప్పుడు నేను బాధపడను, ఎందుకంటే నా ప్రొఫెషన్ని నేను ఏమైనా అన్నారనుకో నేను బాధపడతా, ఎందుకంటే తెలుసో తెలుగువాడు మా అమ్మని అన్నాడు పర్లేదు వదిలేదు, కానీ నాకు తెలిసి నా ఫోటో నాకు బాగాలేదు అన్నాడు కదా, వాడు నా ఫోటో తీసుకొని కూడా బాగాలేదు అన్నాడు కదా, ఇలా ఉంటుంది. బాధ అనిపిస్తుంది. బాధ అంటే ఇంక కన్నీళ్ళు కూడా రావు, కానీ ఈ స్మైల్ ఫేస్ అట్లా కంటిన్యూ చేస్తూ ఉంటాం కదా. ఇది మాకు ఇది చెప్తాను లేదు, ఈ మాస్క్ అట్లే వేసుకొని ఉండాలి మేము, స్మైల్ మాస్క్ అట్లే ఉండాలి, మాకు తీసేయకూడదు. ఓకే. సో అన్న ముఖ్యంగా ఫోటోగ్రాఫర్స్ కూడా పెళ్ళిళ్ళైన సందర్భాల్లో కూడా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా వాళ్ళు ఒక ఈవెంట్ చేయాలంటే మినిమం 3 days 4 days 1 month 2 months 3 months కూడా ఉంటాయి కొన్ని ఆ షూట్స్ కూడా. సో అలాంటి సందర్భాలలో ముఖ్యంగా ఆ మ్యారేజ్ అయిన వాళ్ళు ఫ్యామిలీని అంతా వదిలిపెట్టి ఆ ఈవెంట్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటి సందర్భాలలో ఫ్యామిలీని ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? యాక్చువల్గా అంటే వెడ్డింగ్స్ అనేది ఒక సీజనల్ బిజినెస్ లాగా ఉంటుంది అనుకోండి. ముహూర్తాలన్నీ ఒక దగ్గరే వచ్చేస్తాయి, ఇంత ముందులాగా లేవు ముహూర్తాలన్నీ కూడా. అది ఎందుకో మళ్ళీ తెలియదు, స్వాములు అట్లా పెడుతున్నారు ముహూర్తాలు అంటే అవందుకు ఎట్లా వస్తున్నాయో తెలియదు. అది ఒక బిజినెస్ అనమాట. ఈ వెడ్డింగ్ కూడా చాలా పెద్ద బిజినెస్ కదా. అన్నీ ఒక దగ్గరికి వచ్చేళ్ళకి ముహూర్తాలు అన్ని 1 monthలో మ్యాక్సిమం ముహూర్తాలు వచ్చేళ్ళకి ఒక దగ్గర వెడ్డింగ్ స్టార్ట్ చేసినామంటే మనము కెమెరా బ్యాగ్ వేసుకొని ఈ లాస్ట్ వచ్చేదానికి ఒక 20 days అయిపోయినా 30 days అయిపోయినా తెలియదు. కంటిన్యూ మళ్ళీ లొకేషన్ షిఫ్ట్ కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళొచ్చు, విజయవాడ నుంచి ఇంకో చోటుకి వెళ్ళొచ్చు. ఇంకా ఆ టైంలో మనం 100% అసలు ఆ ఫ్యామిలీ అనేది మన మైండ్లో కూడా రాదు. ఎందుకంటే ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అయిపోవాలా, నెక్స్ట్ ఆ డేటా కాపీ చేయాలా, ఇదే ఉంటుంది. టైమింగ్కి బస్ ఎక్కాలా, మనం ఇంకో చోట పోవాలా, ఇదే ఉంటుంది తప్ప ఇంకా ఫ్యామిలీ టెన్షన్ అనేది మనం ఇంటికాడ చెప్పేసి వచ్చింటాం ముందే. 20 days టచ్ చేయొద్దు, నీకు ఏమైనా కావాలంటే జస్ట్ ఎంతో డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయి ఉంటాము. ఇంకా మనం మెయిన్ మా మోటో అంతా కూడా కస్టమర్ మీదే ఉంటుంది. కస్టమర్ సాటిస్ఫాక్షన్, వాడు ఇబ్బంది పడకూడదు, మనం నమ్మి మనకి ఫోటోగ్రఫీ ఇచ్చినాడు, వాళ్ళటువంటి ప్రాబ్లం ఫేస్ చేయకూడదు. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఉన్నాయి మొత్తం అన్ని ఇంకా బ్యాక్ ఎండ్లోనే పెట్టేసి ఫ్రంట్ అంతా మనం ఇదే ఫోకస్ అంతా అక్కడ, ఎటువంటి పిన్ డ్రాప్ కూడా ప్రాబ్లం రాకూడదు అని చెప్పేసి ఫేస్ చేస్తాం. ఓకే. సో ఫ్యామిలీని అంతా పక్కన పెట్టి ఫోటోగ్రాఫర్ అంటే యాజ్ ఎ క్లయింట్ సంతోషం కోసము మీరు వస్తూ ఉంటారు. సో అలాంటి సందర్భాల్లో కూడా ఒక ఫోటో బాగాలంటే ఎంత బాధ, ఎంత టార్చర్ అనిపిస్తుందో నాకు అర్థమవుతుంది మీ మాటలు బట్టి. చాలా ఉంటుంది. అంటే యాక్చువల్గా అంటే చూడండి, ఫోటోగ్రాఫర్స్ అంటే 100%లో 5% డబ్బు ఉండే ఫోటోగ్రాఫర్లు ఉండేది. డబ్బు ఉన్న వాళ్ళు ఒక 5%, ఎందుకంటే వాళ్ళ డాడీ బ్యాక్గ్రౌండ్ లేదా ఏదో ఉంటుంది తప్పించి 95% అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ వాళ్ళే ఫోటోగ్రఫీ మీద ప్యాషన్తో ఫోటోగ్రఫీలోకి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి మినిమము దాని మీద ప్యాషన్ తప్పించి ఎలా సేఫ్టీగా ఉండాలో కూడా తెలియదు. చాలామంది బండ్లలో ఇంత పెద్ద బ్యాగ్లు వేసుకొని పోతూ ఉంటారు, స్టాండ్స్, లైట్స్, వీడ్స్. కనీసం ఒక్కొక్క వెడ్డింగ్ సీజన్లో 2-3 ఫోటోగ్రాఫర్లు చచ్చిపోతారు. నాట్ అవుట్లు చేసి లగేజ్ పెట్టుకొని ఆ ట్రాఫిక్లో ఆ హైవేస్లో పోతా
ప్రతి ఒక్క సీజన్లో 2-3 చనిపోతున్నారు ఫోటోగ్రాఫర్స్. వాళ్ళకి ఎటువంటి ఆసరా లేదు, ఎటువంటి ఇన్సూరెన్సులు లేవు, ఎటువంటి ఒక ప్రభుత్వం కూడా ఆదుకునే విధంగా ఆలోచన లేదు ఎక్కడ కూడా. ఏదో మేము మా యూనియన్స్ వీళ్ళంతా కలిపి ఇంత చందాలు వేస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఇంత డబ్బులు ఇస్తే అంతే. ఇది చాలా, ఎందుకంటే నేను దీని గురించి చాలా బాధపడుతుంది. ఎందుకంటే అందరూ బీదవాళ్ళే ఫోటోగ్రాఫర్లు మ్యాక్సిమం. కెమెరాస్ మా దగ్గర కాస్ట్లీ ఉంటాయి, మా దగ్గర ఉండే ఎక్విప్మెంట్ ఏదైనా మా ఇల్లు కూడా ఉండదు, మాకు ఇల్లు కూడా ఉండదు, మాకు బంగారు ఉండదు, మంచి బండి ఉండదు, కెమెరా కూడా మంచిది ఉంటుంది. మేమంతే, మేము ధనవంతులం కెమెరా విషయంలో మాత్రమే, మిగతా విషయంలో అన్ని విషయాల్లో మేము చాలా బీదవాళ్ళం. ఈవెన్ మాకు పెద్ద సర్కిల్ కూడా ఉండదు, కెమెరామెన్లే పరిచయం ఉంటుంది. అతను బీదోడే మేము బీదోడే, మాకు ఒకరికొకరు సాయం చేసుకునేది కూడా చేసుకోలేము. అట్లాంటి సిచ్యువేషన్లో ఒక మెయిన్ పర్సన్ ఇంట్లో నుంచి ఉన్నట్టుండి లేడు, యాక్సిడెంట్ పోయినాడంటే ఆ ఇండ్లు ఖచ్చితంగా కూడా ఇంకా మొత్తం ఇంకా వెళ్ళిపోతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. దాంట్లో ఎటువంటి ఇది లేదు. దీనికోసం చాలా మేము ప్రయత్నం చేసాం. అంటే నేను పర్సనల్గా డిస్కస్ చేసింది కూడా చాలా మందితో, ఇన్సూరెన్స్లు లేవు చాలామంది ఫోటోగ్రాఫర్కి. ఎందుకు ఇవన్నీ జరగడం లేదంటే అందరూ యూనిటీగా లేరు. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటోగ్రాఫర్స్ అందరూ యూనిటీగా లేరు, ఒక లైన్ మీద లేరు. నువ్వు కెమెరా కొంటే నువ్వే ఫోటోగ్రాఫర్, నీకు యూనియన్ అవసరం లేదు, ఏం అవసరం లేనప్పుడు అందరూ అట్లాగే టైర్ అయిపోయి ఒక బలం లేకుండా అయిపోయింది ఫోటోగ్రాఫర్స్ అందరికి కూడా. ఒక ఇష్యూ జరిగినప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికి లేకుండా అయిపోయింది. జస్ట్ నాకైతే వాట్సాప్ గ్రూప్లో వస్తుంటాయి, మా ఫోటోగ్రఫీ గ్రూపుల్లో, పలానా ఫోటోగ్రాఫరు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయినాడు, మనం ఫోన్పే చేద్దాం. ఏంద్రా పరిస్థితి ఇది? ఫోన్పే 100 రూపాయలు 1000 రూపాయలు చేస్తే ఏమొస్తుంది ఆ ఫోటోగ్రాఫర్కి? అదే తనకి ఇన్సూరెన్స్ చేస్తే కనీసం వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళు బతుకుంటారు కదా. ఇది 100 రూపాయలు 200 1000 రూపాయలు ఫోన్పేలు చేస్తే ఎక్కడికి వస్తుంది? ఇప్పుడుండే జనరేషన్లో అసలుకి 1,00,000 రూపాయలు అన్నా కూడా 1 మంత్లో ఖర్చు అయిపోతాయి, ఏదైనా హెల్త్ బాగాలేకపోతే కదా. మెయిన్ మా ఫోటోగ్రాఫర్లకి మెయిన్ హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చేస్తాయి, కంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, మెంటల్ టెన్షన్ వచ్చేస్తున్నాయి. మా ఫోటోగ్రాఫర్ని కొంచెం బాగా గమనించండి, చాలామందికి జుట్టు పెండది, చాలామంది పొట్ట వచ్చేసి ఉండదు, చాలామంది నిలబడలేరు, చాలా సీనియర్స్ అందరూ ఇదే ప్రాబ్లంతోనే సఫర్ అవుతున్నారు. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ పక్క కస్టమర్కి మనము నవ్వుతానే కనిపిస్తూ ఉంటాం, వీడేదో మంచిగా లగ్జరీ కనిపిస్తా అనుకున్నట్టుగా మేము బిహేవ్ చేస్తాం. కానీ బ్యాక్ ఎండ్లో మా కష్టాలు నిజంగానే ఆ భగవంతుడు కూడా తెలియదు, ఎవరు ఆదుకుంటారో కూడా తెలియదు మా ఫోటోగ్రాఫర్లని. ప్రోగ్రామ్ జరిగిందంటే పండగ చేసుకుంటాం, అదే ప్రోగ్రామ్ లేదనుకో ఎత్తుకుంటా అంటాం. టీకి కూడా డబ్బులు ఉండవు ఒకసారి, నిజం. అదే అంటారు కదా, డబ్బులు ఉంటే ఇంకా పండగ, డబ్బులు లేకపోతే ఇంకా అంతే, అలా ఉంటుంది. అంటే మీకు ఆ ఫోటోగ్రఫీ అంటే సీజన్స్ ఉంటాయి అన్న కొన్ని, ఆ సీజన్స్ తర్వాత మీకు ఎలాంటి జాబ్స్ కూడా ఈవెంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, అలాంటి సందర్భాలలో ఎట్లా? యాక్చువల్గా అంటే అదే ఇంతకుముందు చెప్పిన సీజనల్ బిజినెస్ ఫోటోగ్రఫీ అనేది, కానీ చేసుకునే వాళ్ళకి ప్రతిరోజు ఉంటుంది, ఏదో ఒక బిజినెస్ ఉంటుంది. శ్రీమంతాలు అంట, బర్త్డేస్ అంట, ఏవో ఈవెంట్స్ ఉంటాయి. చాలామంది వెడ్డింగ్ మీద డిపెండ్ అయ్యారు కాబట్టి నేను అలా అన్నాను. కానీ ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్ కూడా ఇంకొక సెకండ్ ఇన్కమ్ సోర్స్ అనేది పెట్టుకోవాలి. ఏదో ఒక చిన్న షాప్ కానీ, ఏదో ఒక బిజినెస్ కానీ, లేదంటే ఇంకొక పార్ట్ టైం జాబ్ కానీ ఏదైనా చేస్తే బెటర్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది చేయరు. మా ఫోటోగ్రాఫర్స్ అందరికి కూడా ఒక ఈగో అనమాట, నేను ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ని, మంచి ఫోటో చేస్తేనే మంచి, అంటే అదొక ధైర్యం. ఇప్పుడు ఒక ఏమంటారు, సోల్జర్ ఉంటారు, ఒక శత్రుని చంపిందంటే ఇంకా అతను పెద్ద, నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాడు. కానీ ఏదో ఒక రోజు అతను ఆ తూటతో అతను కూడా చచ్చిపోతాడు, తెలియదు ఆ విషయం. అలా ఫోటోగ్రాఫర్ కూడా ఒక మంచి ఫోటో తీసినంత మాత్రాన డబ్బులు దండికి సంపాదిస్తున్నాను కాదు, అతను ఒక గుండె ఒకటి నిండింది సాటిస్ఫాక్షన్తో, మంచిగా తీసినామని. కానీ అదే ఫోటోతో మీరు ఇంతకుముందు చెప్పిన చనిపోయిన వాళ్ళు కూడా చాలా ఉన్నారు ఫోటోగ్రాఫర్స్. ఆ తర్వాత వాళ్ళకి ఏం ఇన్కమ్ సోర్స్ లేదు, అదే ఒక సెకండ్ ఇన్కమ్ సోర్స్, ఒక చిన్న టీ కేఫ్ కావచ్చు, లేదంటే ఇంకో బట్టల బిజినెస్ కావచ్చు, ఏదో ఒకటి. అంటే ఈ ఫోటోగ్రఫీ కొంచెం నాకు ఈ మంత్ సరిగ్గా జరగలేనప్పుడు ఇది కొంచెం ఆదుకుంటుంది అనమాట. ఈ విధంగా చేస్తే బెస్ట్ ఏమో నేను నా ఒపీనియన్ ఇది. ఓకే, సో చివరిగా మీ ఆ ఫోటోగ్రాఫర్స్కి అయితే ఏంది, కస్టమర్స్కి అయితే ఏంది, ఎందుకంటే ముఖ్యంగా ఆ ఫోటోగ్రాఫర్స్ కాదు కస్టమర్లకు అయితే ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీకు అడ్వాన్సులు కూడా కొన్ని ఇచ్చి కొన్ని ఆపుతారని చెప్పి మీరే స్వయంగా ఎదుర్కొన్నారని చెప్పి చెప్పారు కదా. సో అలాంటి కస్టమర్స్కి, ఎందుకంటే మీకు ఫ్యామిలీ ఉంటుంది, మీకు పిల్లలు ఉంటాయి, వాళ్ళన్నీ వదిలిపెట్టేసుకొని మీరు ఒక ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని ఒక మైండ్ సెట్తోనే మీరు బయటకు వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలలో కూడా ఇచ్చి వంటి అమౌంట్ ఇచ్చి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. సో అలాంటి కస్టమర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? యాక్చువల్గా అంటే కస్టమర్స్ అందరూ కూడా ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే జనరేషన్, ఎవరు తక్కువ తీస్తే వాళ్ళు అన్నట్టుగా ఉన్నారు, ఫిక్స్ అయిపోయినారు మైండ్లో. ఫోటోగ్రఫీ నేను 1,00,000 రూపాయలు చెప్తే నాకన్నా ఎవడు తక్కువ కొటేషన్ ఇస్తే, సేమ్ గవర్నమెంట్ పాలసీని అనుకోండి, ఎవరు తక్కువ కొటేషన్ చేస్తే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే క్వాలిటీ చూడడం లేదనమాట.
ఆ పెళ్ళి హడావిడిలో తక్కువ వస్తే చాలు అనుకుంటారు తప్ప మంచి ఫొటోస్ వస్తే చాలు అనుకోవడం లేదు. దానివల్ల ఒకటి ప్రాబ్లం ఉంది కస్టమర్స్ దగ్గర. ఎందుకంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయాలా ఇతని ట్రాక్ ఎలా ఉంది, ఫొటోస్ ఎలా వస్తున్నాయి, కస్టమర్ దగ్గర నుంచి ఇంతకుముందు ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటనేది తెలుసుకోవాలా. ఇప్పుడు కొత్తగా వచ్చేసి వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని చెప్పి ఇన్స్టాలో పేజ్ ఓపెన్ చేసి ఎవరో తీసిన ఫొటోస్ అన్ని పెట్టేసి అతనికి ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. అడ్వాన్స్ చేసిన తర్వాత అతను అసలు ఆ పేజే ఉండదు. దీనివల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా కస్టమర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫోటోగ్రాఫర్ అంటే మిగతా విషయాల్లో కాదు కానీ ఫోటోగ్రఫీ విషయంలో కొంచెము అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటాం కదా, అట్లా ఫోటోగ్రాఫర్ విషయంలో కూడా ఇతను ఎటువంటి మంచి వెడ్డింగ్స్ తీశాడు, ఎవరెవరు తీశాడని కనుక్కొని తీస్తే కన్నా వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది. అట్లా డబ్బు విషయంలో కూడా అంతే. అడ్వాన్స్ విషయంలో కూడా ఒక క్లారిటీగా ఒక పర్టికులర్గా ఒక ఫార్మాట్ అనేది క్రియేట్ చేసుకొని వెడ్డింగ్ అప్పుడు ఇంత అమౌంట్, వెడ్డింగ్ అయిపోయిన తర్వాత ఇంత అమౌంట్ ఇది క్లియర్గా రాసుకున్నట్టయితే కన్నా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్తో చాలా అద్భుతంగా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. కస్టమర్స్ ఎప్పుడు కస్టమర్స్ ఆలోచించే విధానం అంతా కూడా తక్కువ రేట్ వస్తే బాగుంటుంది అదే ఆలోచిస్తారు. కానీ క్వాలిటీగా కావాలని కొంతమంది కస్టమర్స్ క్వాలిటీ గురించి అడుగుతారు. మంచి క్వాలిటీ వస్తే చాలా మనకి డబ్బు ఎంత నవ్వాలి అనే కస్టమర్స్ ఉన్నారు. సో అలాగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటారు. సో అంటే మనం ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సో అంటే నా లైఫ్లో అంటే నేను గత 4 years నుంచి ట్రావెల్ చేస్తున్నా ఈ ఫీల్డ్లో. నేను చాలామంది కెమెరామెన్లని వాళ్ళతో ట్రావెల్ చేసిన, వాళ్ళతో చూస్తూ ఉంటాను. నిజంగా వాళ్ళు పడే కష్టాలు ఉంటాయి చూసినా. అంటే నేనే ఉన్నా, నేను అవుట్డోర్ ఉన్నప్పుడు కూడా వెనకాల నుంచి లైటింగ్ పడుతున్నా కానీ, సో పైకి వెళ్ళి ఎండ పడుతున్నా కానీ వాళ్ళు పడే ఆ తప్పన ఉంటుంది చూసినా అన్న, అసలు అది వర్ణించలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కడ కొంచెం అంటే ఇంపార్టెంట్ షూట్ ఉన్నప్పుడు అక్కడ ఫీడ్ ఖరాబ్ అయితే ఇక్కడ నుంచి ప్రెజర్స్ ఎదుర్కోవాలి. సో ఆ చూసే వ్యూవర్స్ నుంచి కూడా వాళ్ళు ఇబ్బందులు ఎవరు తీసింది అని చెప్పి కూడా ఉంటుంది, కాంపిటీషన్ ఉంటుంది. సో నేను కూడా చాలా మంది కెమెరామాన్స్తో వర్క్ చేసిన కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు, ఎందుకంటే మనం ఫోటోగ్రఫీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి షేర్ చేసుకోవాలనుకుని షేర్ చేసుకుంటా. నిజంగా చూసే వ్యూవర్స్కి కూడా చెప్పాలి, ఎందుకంటే మనని చాలా హ్యాపీగా చాలా సంతోషంగా, ఎందుకంటే ఒక యాంకర్ అయినా కానీ ఒకవేళ ఒక యాక్టర్ అయినా సరే వాడు సంతోషంగా ఉండాలంటే సో వాళ్ళ వచ్చే అవుట్పుట్ చూసుకొని వాళ్ళు సంతోషపడుతుంటారు. సో నేను కూడా ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు కూడా సో నేను బాగాలేకపోయినా అవుట్పుట్ వచ్చిన తర్వాత బాగుంటుంది చూసిన చాలా సంతోషం అనిపిస్తుంది, అరే ఏం తీసినరా అని చెప్పి కూడా. అంటే ఇవన్నిటికీ ముఖ్య కారణం ఒక కెమెరామ్యానే. సో నిజంగా ప్రతి ఒక్క వ్యూవర్స్కి నేను చెప్తున్నా, మీ ఇంటికి వచ్చే ఫంక్షన్కి వచ్చే కానీ ప్రోగ్రామ్కి వచ్చే కానీ ఎవరైనా సరే ఫస్ట్ మీరు కెమెరామ్యాన్కి ఫోటోగ్రాఫర్స్కి మీరు వాల్యూ ఇవ్వండి. ఎందుకంటే ప్రతి ఒక్క క్యాప్చర్ని వాళ్ళు మనకు ఒక మెమొరీ ఇస్తున్నారు. ఎందుకంటే వాళ్ళని మీరు ఎప్పుడు చిన్న చూపు చూడొద్దు. ఇంకోటి నేను కూడా కొన్ని సందర్భాల్లో చూసాను, ఫంక్షన్స్ ముఖ్యంగా మనం ఫంక్షన్స్లో వెళ్తున్నప్పుడు కూడా తను మార్నింగ్, ఇప్పుడు అన్న కూడా చెప్తున్నాను మనకి, తను మార్నింగ్ వస్తారు అంటే డోర్లు తెరవకన్నా ముందు ఒక ఫోటోగ్రాఫర్ ఆ ఇంటికి వస్తే నైట్ ప్రతి ఒక్క బంధువులు కూడా వెళ్ళిపోయినాక కొన్ని సిచ్యువేషన్లలో ఫోటోగ్రాఫర్ అక్కడనే ఉంటారు. సో అంతా అయిపోయినాక అన్న కూడా మనకి ఇప్పుడు చెప్పాను, నేను కూడా స్వయంగా గమనించా, తినే సిచ్యువేషన్ కూడా వాళ్ళు ప్లేట్ పెట్టుకొని అన్నం తినాలన్న సందర్భాలలో కూడా మళ్ళీ అరే ఎంతసేపు తింటారా బాబు జల్దీరా మళ్ళీ ఇక్కడ ఫొటోస్ తీయాలని అని చెప్పి కూడా వాళ్ళు తినే తిండి కూడా పక్కన పెట్టి వాళ్ళు చేస్తున్నారు. నిజంగా నా ఇంటర్వ్యూ చూస్తే మాత్రం ప్రతి ఒక్క ఫోటోగ్రాఫర్కి నేను చెప్తున్నా. సో మీకు నేను కూడా హ్యాండ్సప్ చెప్తున్నా, ఎందుకంటే మా అందరినీ మీరు ఇంత సంతోషంగా చూపిస్తున్నందుకు, ఒక లైఫ్ టైం ఒక మెమొరీ క్రియేట్ చేసినందుకు కూడా గర్వంగా ఉందనే చెప్పుకోవచ్చు ఒక కెమెరామ్యాన్కి. ఎందుకంటే ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నా కూడా నిజంగా కెమెరామ్యాన్కి ఇన్ని కష్టాలు ఉంటాయా అని చెప్పి కూడా నాకు అర్థమైపోతుంది. సో ముఖ్యంగా ఇంటర్వ్యూ ద్వారా నా కెమెరామ్యాన్స్ కూడా పర్సనల్గా నేను చెప్పాలనుకుంటున్నా. సో నాతో ట్రావెల్ చేసిన కెమెరామ్యాన్స్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సో వాళ్ళ పేరు నేను చాలామంది ట్రావెల్ చేసి 4 years ముఖ్యంగా నేను చూసుకున్నట్టయితే మా సాయి కానీ, విష్ణు కానీ, బబ్లు కానీ, సందీప్ కానీ, అజయ్ కానీ, ఇంకా చాలామంది కెమెరామ్యాన్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇంకా వాళ్ళ కెమెరామ్యాన్లు పేరు మర్చిపోయి ఉంటే మీరు నన్ను క్షమించండి. నరేందర్ కానీ, శ్రీనివాస్ కానీ, ముఖ్యంగా మా చందు కానీ. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా? సో నేను మాట్లాడుతుంటే మీ కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి అన్న. అంటే మీరు ఇప్పుడు చెప్పినన్నీ కూడా మళ్ళీ నేను రీక్యాప్ చేసుకున్నాను అనమాట. అంటే ఎన్ని కష్టాలు వచ్చినాయని చెప్పేసి నేను కూడా నాకే తెలియదు, ఇన్ని మాట్లాడుతుంటే ఇన్ని కష్టాలు నేను అనుభవించిన అని చెప్పేసి. అంటే ఎమోషనల్ని కంట్రోల్ చేసుకోలేము. ఇప్పుడు ఎందుకు ఎమోషనల్ అంటే లైట్ ముందర ఉన్నా, నేను కెమెరా వెనకలు ఉండేవని అయితే నేను ఎమోషనల్ అయ్యేవాడిని కాదు. ఎందుకంటే నా డ్యూటీ నేను ఎమోషనల్ కాకూడదు, నేను క్యాప్చర్ చేయాలా. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నా ఫోటోగ్రాఫర్ లైఫ్ ఇలా ఉందా అని చెప్పేసి, అందుకు జస్ట్ అలా నాకు అలా టీయర్స్. అంటే నేను కూడా ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అర్థమైంది నా కెమెరా అంటే నేను స్వయంగా చాలా సందర్భాల్లో నేను చూశాను.
కానీ అక్కడ ఆ ఫీల్డ్ పైన ఉన్న ప్రాబ్లమ్స్ ఫోటోగ్రాఫర్ పడే కష్టాలు ఇక్కడ మేనేజ్మెంట్కి తెలియదు కొన్ని సందర్భాలలో. సో వీళ్ళేమనుకుంటారు అంటే అరే కెమెరామెన్ సరిగా తీస్తారు, కానీ అక్కడ ఉన్న ప్రాబ్లమ్ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి కొన్ని. సో అలా మొత్తానికైతే ఒక ఫోటోగ్రాఫర్ కష్టాలు సో మా వ్యూవర్స్ అందరికీ ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. సో ప్రతి ఒక్క కెమెరామెన్ మన ఇంటర్వ్యూని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకేమైనా చివరిగా చెప్పాలంటే ఇంకేం చెప్తారు? అంటే కస్టమర్స్కి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మీ ఫోటోగ్రాఫర్ నిజంగా అంటే మీరు కొంచెం గౌరవంగా చూడండి. ఎందుకంటే రెస్పెక్ట్ఫుల్ జాబ్ చేస్తున్నాడు, మీ మెమరీస్ని లైఫ్ టైం తను లైఫ్ రిస్క్ చేసి కూడా మీకు మంచి ఫొటోస్ చేయాలనుకుంటున్నాడు. మీరు తక్కువ డబ్బులు ఇచ్చినా ఎక్కువ డబ్బులు ఇచ్చినా అసలు డబ్బులు ఎగరగొట్టినా కూడా అతను ఫొటోస్ అయితే ఎప్పుడు కూడా డిలీట్ చేయాలని కూడా మేము అనుకోం. ఒక ఫోటో డిలీట్ చేయాలన్నా కూడా మేము ఎంతో బాధపడతాం. అది కస్టమర్కి ఇంపార్టెంట్ ఏమని చెప్పేసి డిలీట్ కూడా చేయము. అంత లైఫ్ రిస్క్ చేసి మేము ఫోటోలు తీస్తూ ఉంటాము. ఆ కస్టమర్స్ ఎన్నో మాటలు అంటారు మమ్మల్ని. ఒక ఇంట్లో పనివాడిలాగా కూడా మాట్లాడతారు. ఫోటో పెన్డ్రైవ్ తీసుకొనిరా, ఫోటో సెలెక్షన్ ల్యాప్టాప్ తీసుకోరా, మా అత్త వాళ్ళు వచ్చినారు, ఇలా చాలా ఫేస్ చేస్తూ ఉంటాము ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం ఇవన్నీ మనం కంట్రోల్ చేసుకొని మనం అంటే మా జీవితం అంతా కూడా ఫోటో మీద డిపెండ్ అయింది. అంటే మాకు డబ్బులు వచ్చేది కూడా దాని మీద. మేము ఈరోజు అన్నం తింటున్నాము, ఈరోజు ఈ బట్ట వేస్తున్నాము కూడా ఫోటోగ్రఫీ. ఒక నిజంగా చెప్పాలంటే మాకు ఇది సినిమా వాళ్ళందరికీ ఇట్లా ఇండస్ట్రీ ఒక సినిమా అనేది ఇట్లా ప్రపంచం ఇండస్ట్రీనో మాకు ఈ ఫోటోగ్రఫీనే మాకు కళామ తల్లిలాగా. ఈ ఇండస్ట్రీలో ఎంతో మంది కొత్త వాళ్ళు వస్తున్నారు, ఇంకా ఆదరిస్తూనే ఉంది, ఎక్కడ నో చెప్పడం లేదు. సేమ్ ఆ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీ దీన్ని ఇంకా కొంచెం భద్రపరుచుకున్నామంటే కొంచెం ఇంకా ఒక 100 మందికి కానీ ఛాన్స్ ఇస్తుంది ఇది ఇండస్ట్రీ. ఓకే. సో మీరు చెప్తుంటే కూడా అంటే ఆల్మోస్ట్ నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయాను. ఎందుకంటే మీరు కెమెరామ్యాన్ ఫ్రెండ్ సర్కిల్ ఎట్లా, సో నాకు వాళ్ళు ఒక ర్యాప్ వల్ల సెట్ అయిపోయింది. ఒక ఫ్యామిలీ లాగా వాళ్ళు మేము కలిసి మూవ్ అవుతున్నాం. ఎందుకంటే ఒక కెమెరామ్యాన్కి ఒక యాంకర్ కానీ ఒక రిపోర్టర్ కానీ బాండింగ్ ఉంటేనే ఆ వీడియో సక్సెస్ అవుతుంది. సో మా కెమెరామ్యాన్స్ కూడా సో వాళ్ళ కెమెరామ్యాన్స్ అన్నారు నా బ్రదర్స్ అని నేను చెప్తాను. నా ఫ్యామిలీ వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళు కూడా నా కెమెరామ్యాన్స్ కూడా వాళ్ళు మా బ్రదర్స్, వాళ్ళు కూడా చాలా వెడ్డింగ్స్ చేశారు. సో నాతో చెప్తుంటారు ఏడున్నావు అంటే ఇట్లా వెడ్డింగ్లో ఉన్నా అని చెప్పి ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు తెరపైకి రారు, కొన్ని సందర్భాల్లో వాళ్ళు తెరపైకి వస్తారు. సో మీ ఇంటర్వ్యూ ద్వారా సో కెమెరామ్యాన్స్ కూడా పక్కనే ఉన్నారు మా బ్రదర్. సాయి హాయ్ హాయ్ నమస్తే. సో ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ రావడం. సో ఇంటర్వ్యూ ఎన్నో సాయి. సో ఎలా అనిపిస్తుంది అంటే అన్న ప్రతి ఒక్క కష్టం చెప్పింది ఇప్పుడు అంటే యాజ్ ఎ కెమెరామ్యాన్గా ఆ వెడ్డింగ్స్ పోయినప్పుడు ఈ ప్రాబ్లం ఉంటుందని చెప్పి నిజంగానే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయా నువ్వు ఫేస్ చేసినప్పుడు నీ లైఫ్లో? అన్న చెప్పింది ప్రతి ఒక్కటి 100% రైట్. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఫేస్ చేసుకొని ముందుకు వెళ్తుంటాం. ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కానీ వెనకనే పెట్టుకుంటాం అనమాట. ముందుకనేది తీసుకురా. ఇప్పుడు ఎన్నో ఉంటాయి, చిన్నపిల్లలే ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అనమాట. ఎన్నో రెంట్లకి ఎన్నో కెమెరా తీసుకొని పోతుంటాం వస్తుంటాం. ఏ టైంలో ఏమైతుందో కూడా తెలియదు. ఆ గుంటలో సరిగ్గా రోడ్లు ఉండవు, కెమెరాస్ చేసుకొని పోతుంటే జారిపోతుంటాయి బండి నుంచి. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్న. సాయి ఇన్ని ప్రాబ్లమ్స్ నేను చెప్తున్నావు నీ లైఫ్లో నువ్వు ఫేస్ చేసిన ప్రాబ్లం. ఎందుకంటే నువ్వు చాలాసార్లతో చెప్పు కూడా నీది కరప్టెడ్ అయిన విషయాలు నాకు కొన్ని తెలుసు. సో అలాంటి సందర్భాలలో నువ్వు ఒక మనిషి కాబట్టి నీ మనసుకు తెలుసు ఆ ఫీల్. సో అలాంటి సందర్భాలు ఎప్పుడైనా? నేను బాగా నన్ను చాలా మంది అన్నారు ఎందుకు ఏం ఫోటోగ్రఫీ, ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు, ఏం చేయగలుగుతావు, చాలా మంది కామెంట్ చేసారు. విలేజ్లో ఉన్నప్పుడు అయితే చాలా మంది అడిగారు అనమాట. తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఫోటోగ్రఫీ నేర్చుకొని అంటే మన ఛానల్స్లో పని చేసుకుంటూ అలాగే నాకు అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం. అంత దాటిపోయి నేను తీయగలుగుతున్నా అనేది ఫస్ట్ డౌట్ ఉండే. తర్వాత బండి అన్న బర్త్డేకి వెళ్ళి నేనే ఫొటోస్ తీసిన. సో నేను సక్సెస్ కంపల్సరీగా అయిందని అనుకుంటున్నా. మా విలేజ్లో చాలా మంది అంటారు మీరు అంత దూరం వెళ్ళాము మీ వల్ల కాదు. మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా మంది సపోర్ట్ చేయలేదన్న, చాలా ఇబ్బంది పడ్డాం. సో థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకునే అవకాశం వచ్చింది. ఇప్పుడు ఒకప్పుడు లేదు ఫోటోగ్రఫీ అంటే, కానీ ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా వస్తారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అన్న చెప్పింది పాయింట్ టు పాయింట్. నా కళ్ళమ్మ నీళ్ళు తిరుగుతున్నాయి అసలు. 100% రైట్ అన్న. చూసినట్టయితే సాయికి కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి చూడొచ్చు. అంటే వాస్తవంగా నేను ఒకటి చెప్పాలనుకుంటుంది ఏంటంటే అన్న, సో ఈ వ్యక్తి కూడా నాకు కొన్ని ట్రావెల్ అవుతున్న వ్యక్తితో కూడా తనని తిట్టిన రోజులు, అరే నువ్వు ఏం చేస్తున్నావు అనే రోజులు అదే ఊర్లో సొంత ఊర్లో ఒకప్పుడు. ఎందుకంటే తనతో నేను ట్రావెల్ చేస్తున్నాను కాబట్టి తను చెప్పలేని కొన్ని సిచ్యువేషన్ నేను చెప్తున్నా. తన ఊర్లో పక్క ఊరికి కూడా తను నడుచుకుంటూ వెళ్ళి బండి పైన వెళ్ళి తీసిన ఫొటోస్ తీస్తే కూడా ఒక్కొక్కసారి పైసలు ఇయ్యని రోజులు కూడా నేను చూసినా. అలాంటి వ్యక్తి, తనకి బండి అంటే చాలా ఇష్టం హీరో అల్లు అర్జున్.
సో ఆ ఊరు కోదాడలో ఒక చిన్న గ్రామం సిరిపురం గ్రామంలో పుట్టి అన్ని సమస్యలు ఎదుర్కొని హీరో అల్లు అర్జున్కి స్వయంగా ఫొటోస్ తీసిన దగ్గరుండి. సో ఆ వీడియోస్ కూడా నేను వ్యూస్ పక్కన నేను బాక్స్లో పెడతా. ఇది సక్సెస్. తన ఫ్యామిలీ లో ఫ్యామిలీ నిజంగా చెప్తున్నా, అంటే చాలా లో ఫ్యామిలీ. అటు ఫ్యామిలీని ఎదుర్కొంటా అంటే ఒక ఏం పెట్టుకుంటు తను ఒక ఏం పెట్టుకొని నేను అల్లు అర్జున్ ముఖ్యంగా వెడ్డింగ్స్ కాదు, నేను అల్లు అర్జున్ ఫోటో దింపాలి, దింపిండు. సో అది సక్సెస్. అంటే ప్రతి ఒక్క కెమెరామ్యాన్స్ ఉంటే అన్న ఇట్లా మనం అడిగితే ఒక్కొక్క ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తుంటాం. సాయి మన వ్యూవర్స్ అందరి ద్వారా నేను చెప్తున్నా, నువ్వు ఆల్రెడీ సక్సెస్ అయినావు, ఇంకా సక్సెస్ కావాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అన్న లాంటి వాళ్ళ సపోర్ట్ కూడా ఎప్పుడు మీ పైన ఉంటుంది చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సాయి. సో అవి చెప్తూ ఉంటే నాకు అర్థమవుతుంది నీ ప్రాబ్లమ్స్ కెమెరామ్యాన్ ఫేస్ చేస్తున్నా అని చెప్పి. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావాలని చెప్పి. ఇంటర్వ్యూ చూసిన ప్రతి ఒక్క వ్యూవర్ అయితే లేకపోతే ఈవెంట్స్ ఇచ్చే వాళ్ళ ఓనర్స్ అయితే ఆ కెమెరామ్యాన్స్కి అయితే వాల్యూ అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఇది మన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ మేము కూడా ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్. నేను మీ అనిల్.